ట్రేడింగ్ నేర్చుకునే ముందు మనకి యాన్ అండ్ యావరేజ్ ఏ టాపిక్స్ మనం కవర్ చేస్తే అట్లీస్ట్ మనం ట్రేడింగ్ కోచింగ్కి వెళ్ళకపోయినా సరే అట్లీస్ట్ మన యూట్యూబ్ మీద బేస్ చేసి యూట్యూబ్లో ఉన్న క్రియేటర్స్ దగ్గర నుంచి వాళ్ళు చెప్పే క్లాసెస్ విని నేర్చుకోవాల్సిన అట్లీస్ట్ మినిమం బేసిక్స్ ఏమేమి మనకి కావాలో నేను ఇక్కడ మీకు చెప్తాను. దాన్ని బేస్ చేసుకొని మీరు ఎవరన్నా యూట్యూబర్ నన్ను ఫాలో అవ్వండి. అట్లీస్ట్ నన్ను ఫాలో అయినా ఓకే. లేకపోతే ఎవరైనా మీరు యూట్యూబ్లోకి వెళ్ళి ఒక మంచి యూట్యూబర్ని చూస్ చేసుకొని ఒక మెంటర్ని చూస్ చేసుకొని వాళ్ళ వీడియోస్ని ఫాలో అవుతూ ఏ టాపిక్స్ మనం కవర్ చేసుకుంటే అట్లీస్ట్ మనం బేసిక్స్ ట్రేడింగ్ చేసే నాలెడ్జ్ అనేది గెయిన్ చేసి మనం ట్రేడింగ్లోకి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎంటర్ అవ్వచ్చు. అసలు అసలు ఏ నాలెడ్జ్ లేకుండా క్రిప్టో ట్రేడింగ్ ఫారెక్స్ ట్రేడింగ్ చేయాలంటే మన దగ్గర ఎంత మనీ ఉన్నా పోతాయి. సో ట్రేడింగ్ అనేది వెరీ రిస్కీ. ఆ రిస్కీ పని చేసేటప్పుడు అట్లీస్ట్ మనకి బేసిక్స్ అనేవి తెలుసుకుంటే ఎంతో కొంత ప్రాఫిట్ని తెచ్చుకోవచ్చు, ఎంతో కొంత లాస్ని అవ్వకుండా చూసుకోవచ్చు, లాస్ అయినా రికవర్ చేయడానికి ఎలానో తెలుసుకోవచ్చు. ఒకటి ఏంటంటే ఇక్కడ చూడండి, అప్రాక్సిమేట్లీ 1 lakh new demat accounts being opened every day in India. కరోనా టైంలో ఖాళీగా ఉండలేక కొంతమంది ప్యాకెట్ మీద పడితే కొంతమంది ట్రేడింగ్ మీద పడిపోయారు. సో డీమ్యాట్ అకౌంట్ అనేది ఇంతకుముందు చాలా రేర్గా ఉండేది. ఇప్పుడు ఏంటంటే స్టూడెంట్స్ దగ్గర ఉంటుంది, అన్ఎడ్యుకేటెడ్ దగ్గర కూడా చాలా మంది ఉంటుంది. ఏదో గేమ్ లాగా ఇప్పుడు మనం యూట్యూబ్స్ వీడియో చూస్తున్నప్పుడు ఇక్కడ 100 పెట్టండి, ఇక్కడ ఫార్కాస్ట్ అయింది నాది 300 వచ్చాయి 500 వచ్చాయి అని అన్ని వరస్ట్ వీడియోస్ చేసి ట్రేడింగ్ అనే దాన్ని ఏదో చిల్లర పెంకుల్లాగా వదిలేశారు. దానివల్ల ప్రతి ఒక్కరి దగ్గర డిమాట్ అకౌంట్ ఉంటుంది. బట్ ఏంటంటే వాళ్ళకి ట్రేడింగ్ ఎలా చేయాలో తెలియక వాళ్ళ ఫాదర్స్ దగ్గర నుంచి ఎవరి దగ్గర నుంచి మనీ తీసుకొని ఇందులో వేసి మనీ పోగొట్టుకుంటున్నారు. సో అలాంటివి చేయకుండా అట్లీస్ట్ మనకి ఒక ట్రేడింగ్ చేస్తున్నాం అంటే మినిమం బేసిక్స్ అనేది తెలియాలి. కాబట్టి ఆ మినిమం బేసిక్స్ ఏవేవి నేర్చుకుంటే మీకు కొంచెం మీ ప్రాఫిట్స్ని గెయిన్ చేయొచ్చు, లాస్ని రికవర్ చేసుకోవచ్చు, లాస్ అవ్వకుండా ముందే జాగ్రత్త పడవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇందులో లాట్ సైజెస్ని తెలుసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సపోజ్ మన దగ్గర ఒక $100 ఉన్నాయి అంటే 10,000 రూపీస్ ఇన్ INR, ఇండియన్ రూపీస్లో. 10,000 రూపీస్ ఉన్నప్పుడు మనం ఫారెక్స్ ట్రేడింగ్ అనేది చేస్తూ అందులో గోల్డ్ ట్రేడ్ చేస్తున్నాం అంటే 0.01 ఇంతకు మించి లాట్ సైజ్కి ఇంక్రీజ్ చేసుకోకూడదు. ఎప్పుడు నువ్వు ఇంక్రీజ్ చేసుకోవాలి అంటే ఇది ఒక ష్యూర్ షార్ట్ ట్రేడ్, ఇంక మళ్ళీ దీనికి కిందికి వెళ్ళదు, ఇది పైకే వెళ్ళిద్ది అనుకున్నప్పుడు లాట్ సైజ్ని 0.02 వరకు పెంచుకోవచ్చు. ఒకవేళ మీరు స్కాల్ప్ చేయాలనుకుంటే 0.05 వరకు పెట్టుకోవచ్చు విత్ స్ట్రిక్ట్ స్టాప్ లాస్ అండ్ టార్గెట్స్. లేకపోతే మన అకౌంట్ జీరో అయిపోతుంది. ఇదొకటి. పిప్స్ 10 పిప్స్ ఈక్వల్ టు $1. ఇట్స్ డిపెండ్స్ ఆన్ లాట్ సైజ్. ఇది మనకు అంత అవసరం లేదు. కాకపోతే నెక్స్ట్ వన్ లెవరేజ్ ఏంటంటే ఇప్పుడు సపోజ్ XM బ్రోకర్ ఉంది మీ దగ్గర. XM బ్రోకర్లు ఏంటంటే 3,000 రూపీస్ డిపాజిట్ మినిమం. మన దగ్గర ఉన్న ఈ 3,000తో అట్లీస్ట్ మనం జస్ట్ 1 ట్రేడ్ 0.1తో 1 లాట్ తీసుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఈ XM బ్రోకర్లో 1000x లెవరేజ్ ఉంటుంది. అంటే మీ వాల్యూ 3,000 into 1000 టైమ్స్
అంటే ఎంత అవుతుంది? 3000 ఇంటూ 100 టైమ్స్ అంటే 3 lakhs అవుతుంది. ఇంకా 1000 టైమ్స్ చూసుకోండి ఎంత అవుతుందో. అంత లెవరేజ్ ఉంటుంది. మనం అంత ట్రేడ్ వాల్యూ ఆఫ్ ట్రేడ్ మనం తీసుకోవచ్చు అనమాట. అంటే మన దగ్గర ఉన్న 3000 3 lakhs 30 lakhs తో సమానం. అది క్యాలిక్యులేట్ చేయండి ఎంత వస్తుందో అంత. ఇది అయిపోయింది. నెక్స్ట్ మనం టెక్నికల్గా మన దగ్గర ఏ స్కిల్స్ ఉండాలి అంటే ఫస్ట్ మనం నేర్చుకోవాల్సింది క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్, డోజీ ప్యాటర్న్, సింగిల్ఫ్, హ్యామర్. హ్యామర్ అంటే మనకి ఇలా ఉంటుంది. ఇది ఒక క్యాండిల్ ఇలా పడుతుంది అనుకోండి, దాని కింద ఇంకో క్యాండిల్ ఇలా పడుతుంది. ఇక్కడ సపోజ్ ఇలా హ్యామర్ అని ఒకటి వస్తుంది. బుల్లిష్ హ్యామర్, బేరిష్ హ్యామర్స్ అని ఉంటాయి. ఇక్కడ మార్కెట్ హ్యామర్ వచ్చినప్పుడు మార్కెట్ టర్న్ రివర్స్ అవుతుందని అర్థమవుతుంది అనమాట. సో ఈ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్లో నేర్చుకోవడం వల్ల మనకి మార్కెట్ యొక్క స్ట్రక్చర్, నెక్స్ట్ క్యాండిల్ హ్యామర్ పడింది సో ఇది బుల్లిష్ అవుతుంది అని మనకు ఒక ఐడియా వస్తుంది. సో ఇక్కడ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ అనేవి కంపల్సరీగా నేర్చుకోవాలి. తర్వాత సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అంటే మార్కెట్ సపోజ్ హయ్యర్ హై, హయ్యర్ హై, లోస్, హయ్యర్ లోస్ పడింది. ఇది హయ్యర్ హై, హయ్యర్ లోస్, హయ్యర్ హై, హయ్యర్ లోస్, హయ్యర్ హై, హయ్యర్ లోస్. ఇక్కడ మార్కెట్ వచ్చేసి ఇలా పడుతుంది. ఈ సపోర్ట్ రెసిస్టెన్స్ అన్నమాట. ఈ మార్కెట్ ఇక్కడికి వచ్చింది. సో మళ్ళీ మార్కెట్ ఇలా పడుకుంటూ వస్తుంది. ఇది వచ్చేసి సపోర్ట్ గా వేసేసుకొని పనిచేస్తుంది. ఇక్కడ నుంచి మళ్ళీ మార్కెట్ ఇలా రివర్స్ అవుతుంది. సో దీన్ని ఏమంటాం అంటే సపోర్ట్ అంటాం. ఈ సపోర్ట్, ఇది రెసిస్టెన్స్. సో ఇలా మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చూసుకోవాలన్నమాట. ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను. మార్కెట్ సపోజ్ ఇలా గ్రీన్ క్యాండిల్ ఉంది, ఇక్కడ గ్రీన్ క్యాండిల్, ఇలా గ్రీన్ క్యాండిల్ పడింది, ఇలా గ్రీన్ క్యాండిల్ పడింది, మళ్ళీ ఇలా వెళ్ళింది, మళ్ళీ ఇక్కడ గ్రీన్ క్యాండిల్ పడింది, ఇక్కడ గ్రీన్. ఈ కింద రెండింటిని బేస్ ఉంటుంది, ఇది సపోర్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి మార్కెట్ మళ్ళీ ఇక్కడ ఉన్న లిక్విడిటీని తీసుకొని మళ్ళీ మార్కెట్ ఇలా వెళ్ళిపోతుంది. సో ఇది సపోర్ట్ గా పనిచేస్తుంది. ఈ హై, ఈ ప్రీవియస్ హై అనేది ఇది రెసిస్టెంట్. మార్కెట్ ఇక్కడ వరకు వెళ్ళింది, సో ఇది బ్రేక్ చేసి మళ్ళీ ఇక్కడ నుంచి ఒక సపోర్ట్ తీసుకొని మళ్ళీ పైకి వెళ్తాం. ఇది సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. నెక్స్ట్ ఈఎంఐస్. ఈఎంఐస్ అంటే ఏంటంటే ప్రీవియస్ మార్కెట్ లాస్ట్ 20 డేస్కి, లాస్ట్ 50 డేస్, లాస్ట్ 200 డేస్లో ప్రజెంట్ డే ఉన్న మార్కెట్ ఎలా పనిచేసింది. ఇది ఉంది. ఈ సపోజ్ ఇది ఒక 20 డేస్ బ్యాక్ అనుకుందాం. 20 డేస్ బ్యాక్ ఇక్కడ ఈ సపోర్ట్ తీసుకొని మార్కెట్ పైకి వెళ్ళింది. సో ఇప్పుడు సేమ్ ఈఎంఐ దగ్గర ఇక్కడికి వచ్చేసి, ఇక్కడికి వచ్చినప్పుడు మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం, ఇక్కడ నుంచి కూడా మళ్ళీ బుల్లిష్ ఉంది, ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకొని మళ్ళీ పైకి పోయింది అనుకుంటాం. సో వీటన్నిటి వాల్యూస్ని క్యాలిక్యులేట్ చేసి మనకి 250 ఎంఎస్ ఏదైతే మన ఈఎంఐని తీసుకుంటామో అది మనకి ఇక్కడ ఆటోమేటిక్గా మనకి ఈ సపోర్ట్, ఈ ఈఎంఐ అనేది ఆ విధంగా బిహేవ్ చేస్తుంది అనమాట. తర్వాత నెక్స్ట్ ఆర్ఎస్ఐ. మనం ట్రేడింగ్ చేసేటప్పుడు ఆర్ఎస్ఐ ఇండికేటర్ని యూజ్ చేయాలి. ఆర్ఎస్ఐ ఇండికేటర్లో మనకి ఇలా 3 వాల్యూస్ ఉంటాయండి. ఒకటేమో 20, 40, 60. మార్కెట్ ఒకవేళ ఇలా పడుకుంటే కిందికి వచ్చింది అనుకోండి, దీన్ని ఓవర్ సోల్డ్ అంటాం.
ఒకవేళ మార్కెట్ ఇక్కడ ఓవర్ సోల్డ్ దగ్గర నుంచి తీసుకొని ఇలా మళ్ళీ పైకి పోయిందనుకో, ఈ 60కి వెళ్ళిపోతే ఓవర్ బాట్ అనమాట. మనం ఎప్పుడైనా ఈ ఓవర్ బాట్లో బై చేయకూడదు, ఈ ఓవర్ సెల్లో సెల్ చేయకూడదు. అర్థమైందా? మార్కెట్ కిందికి వెళ్ళిపోయింది. ఎప్పుడైతే ఈ ఓవర్ సోల్ నుంచి మార్కెట్ రివర్స్ అవుతుందో అక్కడ మనం బై చేసుకొని ఈ ప్రాఫిట్ అంతా గెయిన్ చేసుకోవచ్చు. ఇది ఆర్ఎస్ఐ ఇండికేటర్. ఆర్ఎస్ఐ ఇండికేటర్ తీసుకొని మనం ట్రేడ్స్ని తీసుకునేటప్పుడు కంపల్సరీగా అది చూసుకోవాలి. ఇది ఒకటి మనం ఆర్ఎస్ఐ తీసుకోవాలి. ఇంకోటి వాల్యూమ్. ఈ వాల్యూమ్ మనకి ఇలా క్యాండిల్స్ పడతాయండి వాల్యూమ్ దగ్గర. ఈ వాల్యూమ్ని బేస్ చేసుకొని మార్కెట్ ఇలా వాల్యూమ్ పెరుగుతూ ఉంది, సో బై కాల్స్ తీసుకోవాలి. తర్వాత తగ్గిపోతూ ఉంటుంది, ఇలా లిక్విడిటీ తగ్గిపోతుంది, సో సెల్ కాల్ తీసుకోవాలని మనకి కింద అది కూడా ఒక ఇండికేటర్. దాన్ని కూడా మనం ట్రేడింగ్ చేసుకునేటప్పుడు ట్రేడింగ్ దాంట్లో అప్లై చేసుకోవాలి. సేమ్ ఇది అంతే. నెక్స్ట్ మనం ఎప్పుడైనా ట్రేడ్ చేసేటప్పుడు సపోజ్ మన దగ్గర ఉన్నది 30,000 ఆర్ 40,000 అంటే $300. సో మనం మినిమం 0.1 నుంచి 0.2 వరకు మాత్రమే ట్రేడ్స్ని తీసుకోగలం. అంతకు మించితే రిస్కీ అయిపోతుంది. ఇంకోటి మన దగ్గర 30,000లో ఒక ట్రేడ్ తీసుకున్న తర్వాత దానికి స్టాప్ లాస్ పెట్టాం ఒక $2. ఓకేనా? ఇక ట్రేడ్ తీసుకున్నాగానే వెంటనే ఈ స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. సో మన దగ్గర నుంచి ఒక $2 వెళ్ళిపోయింది. అలా మీరు ఒక 10 ట్రేడ్స్ తీసుకున్నారు, 10 స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. అప్పుడేమవుతుంది, 10 into $2, సో టోటల్ $20. మీరు అసలు ఒక ట్రేడ్ ఎగ్జిక్యూట్ అవ్వకుండానే మీ స్టాప్ లాస్ 10 పోతే $20 పోయింది, అంటే 2,000 రూపీస్. 2,000 రూపీస్ జస్ట్ ఓన్లీ స్టాప్ లాస్కి ఇచ్చేసాం. సో దానివల్ల మన టోటల్ అమౌంట్లో వచ్చేసి $20 అంటే 2,000 రూపీస్ ఓన్లీ సింపుల్ స్టాప్ లాస్లకి హిట్ అయిపోయింది. కానీ మనకు ₹1 కూడా రాలేదు. సో దానివల్ల ఏంటంటే డోంట్ ట్రేడ్ ఓవర్ ట్రేడ్స్ చేయొద్దు. ఓవర్ ట్రేడ్ చేయొద్దు. డబ్బులు పోయినాయి అని చెప్పేసి రివెంజ్ ట్రేడ్స్ చేయకూడదు. కొంతమంది ఉంటారు, డబ్బులు పోయినాయి సార్ మళ్ళీ వేద్దాం, ఇక్కడి నుంచి ఇంకో 2 వేద్దాం, ఇంకో 5 వేద్దాం అని ఇలా ఉంటారు. దానివల్ల ఏంటంటే ఆవేశంలో చేసే ట్రేడ్స్ ఏంటంటే దాన్ని రివెంజ్ ట్రేడ్స్ అంటాం. ఆ రివెంజ్ ట్రేడ్ వల్ల మళ్ళీ మునిగిపోతాయి. సో అలాంటి ట్రేడ్ అసలు చేయకూడదు. రివెంజ్ ట్రేడ్స్ చేయొద్దు. రిస్క్ వచ్చేసి మీ దగ్గర 30,000 ఉంది, ఓన్లీ 1% 2% కన్నా ఎక్కువ, ఆ 2% కన్నా దాటిందంటే ఆ రోజుని ఆ ట్రేడ్ ఎండ్ చేసేయాలి. రేపు మేబీ మంచిగా ఉండొచ్చు కదా ఇంకా మార్కెట్. ఈ రోజే మీ దగ్గర ఉన్నటువంటి అమౌంట్ అంతా పోతే మరి రేపు చేసుకోవాలిగా. రేపు మీ అకౌంట్ జీరో అయిపోయింది అనుకో, మళ్ళీ ట్రేడ్స్ ఎలా చేస్తావు, లాస్ అయిన అమౌంట్ ఎలా రికవర్ చేస్తావు. సో మనం పర్టికులర్గా ప్రతిరోజు 2 నుంచి 3 ట్రేడ్లు ప్లాన్ చేసుకోవాలి. మహా అయితే ఒక 5. ఈ 5 కూడా ఏంటంటే సపోర్ట్స్కి, రెసిస్టెన్స్కి, ప్రీవియస్ మార్కెట్ ఎక్కడ నుంచి బుల్లిష్ వచ్చింది, ఎక్కడికి వెళ్ళి బేరిష్కి వెళ్ళిపోయింది అనే ఒక పాయింట్స్ని ముందు రోజే ప్రీ అనాలిసిస్గా మనం అన్ని పాయింట్ చేసి పెట్టుకోవాలి. ఆ పాయింట్ చేసి పెట్టుకొని ఆ మార్కెట్ ఆ లెవెల్కి వచ్చేదాకా వెయిట్ చేసి అక్కడి నుంచి మనం ట్రేడ్స్ తీసుకోవాలి. వెయిట్ చేస్తే 100% ఒక ట్రేడ్ తీసుకోవచ్చు. అదే లేదు అనుకోండి, రివెంజ్ ట్రేడ్ లాగా ఒక గ్రీన్ క్యాన్ పడంగానే బై చేస్తాం, ఒక రెడ్ క్యాన్ పడంగానే ఒక సేల్ చేసేస్తాం. ఇలా చేయడం వల్ల ఏదంటే మన మెయిన్ క్యాపిటల్ అనేది రిస్క్లో పడిపోతుంది. ఈ ప్రీవియస్ 80% అక్యురసీ స్టేటస్ ఇది నథింగ్, ఇదంతా వేస్ట్. సో ఇంకో కొన్ని నేను మెయిన్గా నేర్చుకుని నేను కొన్ని చెప్తానండి. ఫస్ట్ మనం
దీంట్లో ఆర్ఎస్ఐ అంటే ఏంటో తెలుసుకుందాం. నెక్స్ట్ క్యాండిల్ స్టిక్స్ నేర్చుకోవాలి, క్యాండిల్స్ గురించి. నెక్స్ట్ ఈఎంఏ అంటే ఏంటిది, దీన్ని నేర్చుకోండి. నెక్స్ట్ ఎంఏసిడి, ఇది ఒకటి నేర్చుకోండి. నెక్స్ట్ నెక్స్ట్ బోలింజర్ బ్యాండ్స్ అని ఉంటుంది, ఇండికేటర్ అది. బోలింజర్ బ్యాండ్. నెక్స్ట్ మోస్ట్లీ ప్రజెంట్ ఇవైతే ఇవి సరిపోతాయి బేసిక్స్గా నేర్చుకోవడానికి. ఇవి నేర్చుకున్న తర్వాత ట్రేడ్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి, దానిలో నెక్స్ట్ వన్ ఒకటి ఫిబ్నాకీ అని ఒకటి ఉంటుందండి. ఫిబ్నాకీ ఇది ఉంటుంది. ప్రతి ట్రేడ్లో మనం ఫిబ్నాకీని ఎలా తీసుకోవాలి అని చెప్పేసి ఉంటాము. దీని మీద నేను నెక్స్ట్ కంటిన్యూగా ఆర్ఎస్ఏ వీడియో కూడా చేస్తానండి. క్యాండిల్ స్టిక్స్ అనేది మీరు కామన్గా యూట్యూబ్లో మనం గూగుల్కి వెళ్ళి మీరు చెక్ చేస్తే నెంబర్ ఆఫ్ డీటెయిల్స్ వస్తే తీసుకోవచ్చు. తర్వాత ఈఎంఏ నుంచి ఒక వీడియో సపరేట్ చేస్తాను, ఎంఏసిడి గురించి చేస్తాను, బోలింజర్ బ్యాండ్స్ చేస్తాను, ఫిబ్నాకీ చేస్తాను. ఇప్పుడు మీరు ఎవరైనా వేరే దగ్గర ఫాలో అవ్వాలనుకుంటే నేర్చుకునేటప్పుడు ఇవి నోట్ చేసుకొని వీటిని నేర్చుకోవడానికి ట్రై చేయండి. తర్వాత కంటిన్యూగా మీకు నేను ఈ లెర్నింగ్ వీడియోస్ ఒక్కొక్కటి వస్తాయి. ఒక్కొక్కటి మీరు చూడండి, నేర్చుకోండి. ఏంటంటే బేసిక్స్ అనేవి లేకుండా ఎక్కడైనా చూడండి, బేస్మెంట్ అనేది లేకుండా ఏ ఇల్లు అనేది నిలబడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ బేస్మెంట్ని మనం ఫామ్ చేసుకోవాలి. నేను ట్రేడింగ్ నేర్చుకోవడానికి నియర్లీ నా ఫస్ట్ ట్రేడ్ తీసుకోవడానికి 1 ఇయర్ తీసుకున్నాను టైం. ఎందుకు, బేసిక్స్ నేర్చుకోవాలి. నేను ఒక ఎంప్లాయీని. సో నాకున్న టైంకి ఏంటంటే మార్నింగ్ 9కి వెళ్ళిపోయి 6కి వస్తాను. అప్పుడు ఈవినింగ్ నాకు టైం ఉండేది కాదు ట్రేడ్ చేయడానికి. సో ఏంటంటే ఆ 1 ఇయర్ని నేను లెర్నింగ్ కోసమే స్పెండ్ చేశాను సార్. లెర్నింగ్ 1 ఇయర్ తర్వాత నేను ఎప్పుడైతే ఐఎమ్ ఓకే, నేను నా డెమో అకౌంట్ నాకు 10,000 ఇస్తే నేను దాన్ని 1 crore 2 crore చేసిన తర్వాత నేను కంఫర్టబుల్, ఐఎమ్ ఓకే అనుకున్నప్పుడు మాత్రమే రియల్ ట్రేడ్కి వచ్చేసాను. సో బేసిక్స్ అనేవి లేకుండా మనం ట్రేడ్ అనేది చేయకూడదు. మీరు కామన్గా ప్రతి ఊర్లో ప్రతి ఒక్క పర్సన్ నేను ట్రేడింగ్లో ₹1,00,000 పోయినాయి, 2 lakhs పోయినాయి, 3 lakhs పోయినాయి అని చాలా మంది వింటాం. మన పేరెంట్స్ కూడా ట్రేడింగ్ చేస్తున్నాం అంటే భయపడిపోతారు. ఎందుకంటే ఎవరో ఒక ట్రేడ్ తీసుకోండి, మీరు ఇక్కడ బై చేయండి అని చెప్తే బై చేసి సెల్ చేసి గ్రీడీనెస్ వల్ల, ఆశ వల్ల మనీ పోగొట్టుకున్న వాళ్ళు మాత్రమే ఈ పోగొట్టిన వాళ్ళు అన్నమాట. 1,00,000 పోయినాయి, 10 లక్షలు పోయినాయి, 1,00,00,000 పోయినాయి అనేది. ఎప్పుడైతే లెర్నింగ్ నేర్చుకొని ఒక సబ్జెక్టెడ్ వైజ్గా ట్రేడింగ్ చేసిన వాడు అస్సలు మనీ లక్షలు 10 లక్షలు 20 లక్షలు అసలు పోగొట్టండి. ఎందుకంటే నేర్చుకున్నవాడు ఎప్పుడు కూడా ఇక్కడ ఒక ట్రేడ్ తీసుకున్నాడు, వాడి స్టాప్ లాస్ కిందే ఒక $5 ఉంటుంది. వాడి స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేయలేదు అంటే ఆడు అసలు ట్రేడరే కాదు. పోతే వాడి ఈ $5 పెట్టిన $5 పోతే గానీ వాడి దగ్గర ఉన్న 1,00,000 మాత్రం అసలు పోదు. ఒక రియల్ ట్రేడర్ వచ్చేసి ఈ స్టాప్ లాస్ పెట్టకుండా అసలు ట్రేడ్ చేయడు. చెయ్యలేదు అంటే వాడు ట్రేడర్ కాదు. వాడి దగ్గర వాళ్ళ పేరెంట్స్ మనీ ఏదో ఒకటి, ఒక 50 లక్షలు ఉన్నాయి, 10 లక్షలు ఉన్నాయి. వాడికి ట్రేడ్ రాదు. వేరే వాళ్ళ మీద డిపెండ్ అయ్యి నేను ఎక్కడ కొనుక్కోవాలి, ఎక్కడ సేల్ చేయాలని ఆతృతతో వస్తాడు డబ్బుల కోసం అని చెప్పేసి. ఆ బొక్కలోనే పడతాడు, అక్కడే డబ్బులు పోగొట్టుకుంటాడు, మళ్ళీ వెనక్కి రాడు ఇంకా. సో ఆ సిచ్యువేషన్ మనకి రాకుండా ఈ బేసిక్స్ అనేవి కంపల్సరీగా నేర్చుకుంటే మీకు ఒక వ్యూ ఉంటుంది ట్రేడింగ్ చేసే దాంట్లో. సో ఫస్ట్ ఎప్పుడైనా సరే ఒక బిగినర్గా మనం ఎంటర్ అవుతున్నప్పుడు ఇవి నేర్చుకొని వస్తే చాలా బెటర్. సో
ఈ వీడియో కంటిన్యూషన్‌గా మీకు అన్ని ఈఎంఐ గురించి, ఆర్ఎస్ఐ అంటే ఏంటి, ఫిబొనాకీ అంటే ఏంది, ఎలా యూజ్ జేయాలి, ఇవన్నీ కంటిన్యూయస్‌గా మీకు నెక్స్ట్ వీడియోస్‌లో వస్తుంది. చలో బాయ్.